M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బొట్టు ధారణ ఏ విధంగా చేయాలి, ఈ బొట్టు ధారణ మనం ప్రతినిత్యం స్నానం చేయగానే విభూదిని చేతితో తీసుకుని దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి బటన వేలుతోటి ముందుగా నుదురు మీద కుడి పక్క నుంచి ఎడమ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చూపుడు వేలు, ఉంగరం వేలు, మధ్య వేలుతో 3 రేఖలు, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి 3 రేఖలు వచ్చేట్టుగా 3 రేఖలతోటి మనం విభూతి ధారణ చేయాలి. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా విభూతి ధారణ చేసేటప్పుడు మనం ఒక మంత్రాన్ని పఠించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రపఠనం చేస్తూ మనం విభూతి ధారణ చేయాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇలా మనం మంత్రాన్ని పఠిస్తూ 3 రేఖలు నుదుటి మీద వచ్చేట్టుగా విభూతి ధారణ నుదుటి మీద, తర్వాత 2 భుజాలకి, అలాగే 2 చేతులకి, 2 మోచేతులకి, 2 మణికట్టులకి, అలాగే గుండెల మీద, గుండెల దగ్గర ఉదర భాగాన్ని విభూతి ధరించాలి. ఖచ్చితంగా విభూతి ప్రతిరోజు మనం విభూతి ధారణ చేయాలి. విభూతి అంటే ఐశ్వర్యంతో సమానం. అందుకని మనం ఖచ్చితంగా ఐశ్వర్యం మనకి రావాలి అంటే విభూతి ధారణ చేయాలి. తదుపరి చందనం పెట్టుకోవాలి. ఆ చందనం బొట్టు మీద కుంకుమ ధారణ చేయాలి. అమ్మవారికి కుంకుమ ధారణ చేయాలి. తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. ఈ 3 బొట్టుల్ని మనం తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టుని ధరించాలి. పూర్వకాలంలో అయితే రూపాయి కాసంత బొట్టు పెట్టేవారు కుంకుమ బొట్టు. ఇప్పుడు తగ్గిపోయింది. అందరికీ ఫ్యాషన్స్ వచ్చేసి కుంకుమ బొట్టు పెట్టడమే మానేశారు. అలా కాదు, ఖచ్చితంగా కుంకుమ బొట్టు కుంకుమ బొట్టు ధారణ చేయాలి. అలాగే నుదుటి మీద 2 కనుబొమ్మల మధ్య చేయాలి. తర్వాత ఈ పాపిడి దగ్గర భాగంలో కూడా ఆడవారు కుంకుమ ధారణ చేయాలి. పాపిడి ఎప్పుడు కూడా నిదానంగా ఉండాలి. ఆ పాపిడికి గుర్తుగా ఆ పాపిడి దగ్గర ఈ కుంకుమ ధారణ చేయాలి. ఇలాగా మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది, తర్వాత సంపదలను ప్రసాదించేది మనకి ఈ బొట్టు తప్పనిసరిగా మనం ఈ విధంగా మనం ధరించాలి. పూర్వకాలంలో అయితే ఉదయం సూర్యోదయం టైంకి, సాయంత్రం సూర్యాస్తమయం టైంకి బొట్టు ఆడవారు పెట్టుకుని గడపకి కూడా పెట్టేవారు. మనం ఎవరైనా సరే మనని చూడడానికి వచ్చినప్పుడు మన నుదుటిని ఇంత బొట్టు కనపడితే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఎదుటివారి ఆలోచన విధానం మారిపోతుంది. మన మీద ఒక విధమైనటువంటి నమ్రతా స్వభావం ఏర్పడుతుంది. అందుకనే పూర్వకాలంలో వీధి గుమ్మానికి ఎదురుకుండా దొడ్లో తులసి కోట పెంచేవారు. ఎందుకంటే ఎవరైనా కొత్త వారు ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎదురుకుండా ముందు వారి దృష్టి తులసి కోట మీద పడేది. అలాగే ఎవరైనా మనం చూసినప్పుడు మొదట వాళ్ళ దృష్టి మన బొట్టు మీద పడితే
మన మీద వాళ్ళ యొక్క దృష్టి కొంత ప్రభావం తగ్గుతుంది. అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ బొట్టుని ధరించాలని తెలియజేస్తూ, అలాగే విభూతిని ధరించేటప్పుడు చదివేటువంటి మంత్రాన్ని కూడా పఠించి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని పఠిస్తూ విభూతి ధారణ చేస్తే, బొట్టు ధారణ చేస్తే మనకి సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే రాత్రి పడుకోబోయే ముందు కూడా మీరు మీ పిల్లలు బొట్టు పెట్టుకుని పడుకుంటే మనకి సింధూరం కానీ మామూలు విభూతి కానీ పెట్టుకుని పడుకుంటే పీడకలలు కానీ భయం కానీ లేకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్.